హాయ్ అవర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త అప్లికేషన్తో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో ఏమిటంటే మన విజువల్ ఇంపేర్డ్ పర్సన్స్కి యూజ్ అయ్యే ఒక అప్లికేషన్ గురించి అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటంటే యాప్స్ అనేవి బ్యాకప్ చేయొచ్చు, డాక్యుమెంట్ అనేవి రీడ్ చేయొచ్చు, అట్లాగే ఇమేజెస్ డాక్యుమెంట్ క్రియేట్ చేయవచ్చు, ఆల్ టూల్స్ ఉన్నాయి, అట్లాగే క్యాష్ కూడా రీడ్ చేయొచ్చు అనమాట. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటి, ఆ యొక్క అప్లికేషన్లో ఏ టూల్స్ ఉన్నాయి అన్నది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏమిటి అన్నది అయితే ఈ యొక్క అప్లికేషన్లో అయితే చూద్దాం. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటంటే ఆ యొక్క అప్లికేషన్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఆ యొక్క అప్లికేషన్లో ఏ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. నేను యాప్ లిస్ట్ తీసుకుని ఆ యొక్క అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక ఉండకపోవచ్చు అనమాట. తెలిసిన వాళ్ళు ఇక్కడే వీడియోని అయితే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు అయితే తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఈ యొక్క అప్లికేషన్లో ఏ సెట్టింగ్ చేసుకోవాలనేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే చెబుతాను. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ ఒక్కో టూల్ గురించి ఒక్కొక్క పార్ట్స్ వైజ్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నేను చూపించిన తర్వాత మీకు ఏ టూల్కి సంబంధించిన వీడియో ఫస్ట్ కావాలి అన్నది మీరు కామెంట్ చేసినట్లయితే కనుక నేను ఆ యొక్క టూల్కి సంబంధించిన వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి రీడ్ చేయడం టెక్ డాష్ ఫ్రీడమ్ అని రీడ్ చేస్తుంది. ఇక్కడ డబుల్ అయితే చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయిందనమాట. ఈ యొక్క అప్లికేషన్ లాగిన్ అవ్వడానికి మీరు గూగుల్ అయితే లాగిన్ అయిపోండి ఫ్రెండ్స్. లాగిన్ అయిపోతే మీరు విజువల్ ఇంపేర్డ్ పర్సన్స్కి ఈ యొక్క అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది, సైటెడ్ పర్సన్స్కి అయితే వర్క్ అవ్వదు. డిసేబుల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఈ యొక్క యాప్ డెవలపర్స్ అప్రూవ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. మోర్ ఆప్షన్, ఇక్కడ మోర్ ఆప్షన్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి సపోర్ట్ అనమాట. మై ప్రొఫైల్ అంటే మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత జాయిన్ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ నుంచి కూడా క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. క్రెడిట్స్ అనమాట. అబౌట్ అస్ అంటే ఈ యొక్క అప్లికేషన్ గురించి. ఇయర్ బుక్ అనమాట, అంటే బుక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్, ఇప్పుడు రైట్కి స్వైప్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఏ టూల్స్ ఉన్నాయి అన్నదైతే మీకు చూపిస్తాను. ఆ యొక్క టూల్ గురించి, ఏ టూల్ గురించి మీకు కావాలో మీరు కామెంట్ చేస్తే ఫస్ట్ ఆ యొక్క టూల్ గురించి అయితే నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీని తర్వాత ఏంటంటే సెట్టింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క సెట్టింగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. యాప్ బ్యాకప్ అనమాట. మీ దగ్గర ఉన్న యాప్స్ని అయితే బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ అనమాట. టెక్ ఫ్రీడమ్లో కూడా అసిస్టెంట్ లాగా యూజ్ చేయొచ్చు. క్యాష్ రీడర్ మీ దగ్గర ఉన్న మనీని అయితే రీడ్ చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ కన్వర్టర్ అంటే మన యొక్క డాక్యుమెంట్ను కూడా కన్వర్ట్ చేయవచ్చు. డాక్యుమెంట్ క్రియేటర్ మనం ఒక డాక్యుమెంట్ని కూడా ఈ యొక్క అప్లికేషన్లో అయితే క్రియేట్ చేయవచ్చు. డాక్యుమెంట్ రీడర్ మన దగ్గర ఉన్న ఏదైనా డాక్యుమెంట్ని అయితే రీడ్ చేయవచ్చు. ఇమేజ్ జనరేటర్ ఏదైనా టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ అయితే జనరేట్ చేయవచ్చు. ఇమేజ్ రీడర్ మన దగ్గర ఏమన్నా ఉన్న ఇమేజ్ని అయితే రీడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ రీడర్ అన్నమాట ఈ యొక్క ఆప్షన్, దీంట్లో ద్వారా రీడ్ చేసుకోవచ్చు. లింక్ సేవర్ మన దగ్గర ఉన్న లింక్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మై ప్లేయర్ ఈ యొక్క అప్లికేషన్లో ఒక ఆడియో ప్లేయర్ లాగా, వీడియో ప్లేయర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ ఒక నోట్ ప్యాడ్ లాగా కూడా టెక్స్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ సేవర్ గూగుల్లో పాస్వర్డ్స్ ఎలాగైతే సేవ్ చేస్తామో అట్లాగే ఇక్కడ కూడా పాస్వర్డ్స్ అనేవి అయితే సేవ్ చేసుకోవచ్చు. సేమ్ డిస్క్రిప్షన్ అనమాట, అంటే ఇమేజ్లో ఉన్న డిస్క్రిప్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. టెక్స్ట్ ట్రాన్స్లేటర్ ఈ యొక్క అప్లికేషన్లో కూడా మనం ఏ టెక్స్ట్ అయినా సరే ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు.
Voice recorder button. వాయిస్ రికార్డర్, ఈ యొక్క అప్లికేషన్లో కూడా వాయిస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. Voice of my TTS button. వాయిస్ మై టీటీహెచ్ అనమాట. ఈ యొక్క టీటీఎస్ లాగా కూడా ఈ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. Selected. Home. Tab 1 of 4. And list. ఇక్కడ 4 4 items. ఐటమ్స్ అయితే ఉంటాయి. సెలెక్టెడ్ హోమ్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఐటమ్లు ఏమున్నాయో చూద్దాం. Podcasts. Tab 2 of 4. బ్రాడ్కాస్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన న్యూస్ అయితే ఉంటాయి, టెక్నాలజీ న్యూస్. Logs. Tab 3 of 4. లాగ్స్ అనమాట. లాగ్స్ అంటే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ అటువంటివి అయితే ఉంటాయి అనమాట. Settings. Tab 4 of 4. సెట్టింగ్స్ మీద డబుల్ ట్యాప్ చేద్దాం. సెట్టింగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఇంట్రడక్షన్ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకండి. సెట్టింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. Voice of my TT. Setting. Settings. Settings. సెట్టింగ్స్ Selected. డబుల్ ట్యాప్ అయితే చేశాను. సెలెక్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Settings. More options. మోర్ Button. ఆప్షన్ ఇందాకడైతే చూపించేశాను. అన్ని చోట్ల అవే ఆప్షన్స్ ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. General. And list. జనరల్ ఏమున్నాయి చూద్దాం. డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. General. ఓకే, జనరల్ General. రైట్ స్వైప్ చేస్తున్నాను. More processing sound. On. Switch. And list. ప్రాసెసింగ్ సౌండ్ ఆన్ ఉంది. ఈ యొక్క అప్లికేషన్లోకి ఏమైనా ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు సౌండ్ కావాలో వద్దా, ఆఫ్ ఆన్ అనమాట. ఆనే పెట్టుకోండి. Voice. Atom open parent male close parent. వాయిస్ అనమాట. మీకు నచ్చిన వాయిస్ని అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే వివిధ రకమైనటువంటి వాయిసెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన వాయిస్ని అయితే మీరు పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. Theme. System default. థీమ్ అనమాట. మీకు నచ్చిన థీమ్ అంటే లైట్ థీమ్, డార్క్ థీమ్ అట్లా ఉంటాయి. ఇవి చూసుకోవచ్చు. Home. Tab ఇవి 1 ఉన్నాయి. of నేను 4. బ్యాక్ అయితే వస్తున్నాను. Settings. సెట్టింగ్స్ ఇప్పుడు జనరల్. Podcast. Log. Selected. Settings. More general. Document reader. సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ రీడర్ అనమాట. దీంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. Document reader. ఓకే, డాక్యుమెంట్ రీడర్. ఇప్పుడు రైట్ సెట్ చేస్తున్నాను. Document reader. More options. More options. Auto OCR. Off. Switch. And list. ఆటో ఓసీఆర్ అనేది ఆటోమేటిక్ అవ్వాలో వద్దా, అది మీ ఇష్టం. ఆఫ్ అయితే ఆఫ్, ఆన్ అయితే ఆన్ పెట్టుకోండి. Instant OCR. Off. Switch. ఇన్స్టెంట్ ఓసీఆర్ అనమాట. ఇది కూడా మీకు కావాలంటే ఆఫ్ పెట్టుకోండి లేదా ఆన్ పెట్టుకోండి. Reopen document from the last page. On. Switch. రీ ఓపెనింగ్ లాస్ట్ పేజ్ అనమాట. ఆన్ అనమాట. ఇది ఆన్ కావాలంటే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్ పెట్టుకోవచ్చు. బ్యాక్ వస్తున్నాను ఫ్రెండ్స్. Settings. ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను. Image reader. ఇమేజ్ రీడర్లో ఏ సెట్టింగ్స్ అనేవి చూద్దాం. Image reader. ఇమేజ్ రీడర్. ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తాను ఫ్రెండ్స్. Image reader. More process offline. On. Switch. And list. ప్రాసెసింగ్ ఆఫ్లైన్లో కూడా ఇమేజ్ అనేవి మీకు ప్రాసెస్ అవ్వాలో వద్దా అనేది అది ఆన్లో పెట్టుకోండి లేదా ఆఫ్లో పెట్టుకోండి. Home. Tab ఇప్పుడు 1 of 4. ఇమేజ్ రీడర్లో ఈ యొక్క ఆప్షన్ ఒకటే ఉంది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. Settings. Document. Image reader. My player. దాని తర్వాత ఆప్షన్ మై ప్లేయర్ అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. My player. ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను. ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి అయితే చూద్దాం ఫ్రెండ్స్. More options. Rewind decrement. 10. And list. రిమైండ్ 10 అనమాట. 15 అట్లా కూడా పెట్టుకోవచ్చు. Fast dash forward increment. 10. ఫాస్ట్ ఫార్వర్డ్ 10 సెకండ్స్, 15 సెకండ్స్ ఉంటాయి కదా, అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. Playback speed. Normal. ప్లే బ్యాక్ స్పీడ్, నార్మల్ స్పీడ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే ఉన్నాయి ఈ యొక్క మై ప్లేయర్లు. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. Settings. ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Scene description. సీన్ డిస్క్రిప్షన్ ఈ యొక్క టూల్కి సంబంధించిన కూడా సెట్టింగ్ అనమాట ఇది. దీంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అయితే చూద్దాం. డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. Scene description. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Scene. More select description mode. Choose how the AI describes images. And list. సెలెక్ట్ డిస్క్రిప్షన్ మోడ్ అనమాట. దీని మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన డిస్క్రిప్షన్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. Capture HD image. Enable this option to capture images in HD. On. Switch. క్యాప్చర్ హెచ్డి ఇమేజెస్ అనమాట. ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. దీంట్లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. Home. Settings. Select. Scene description. Voice of my TTS. లాస్ట్లో వచ్చేసి వాయిస్ మై టీటీఎస్ ఉంది. ఇది ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క సెట్టింగ్స్ అయితే నేను నెక్స్ట్ టూల్లో అయితే చెబుతాను ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. Home. Button. ఈ Window tab రకంగా bar. మనం టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో ఇన్ని రకమైనటువంటి టూల్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ టూల్ గురించి వీడియో కావాలి కామెంట్ చేస్తే కనుక ఫస్ట్ ఆ యొక్క టూల్ గురించి చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సలహాలు, సూచనలను మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.